ఈరోజు శారదా కళానికేతన్ ఆధ్వర్యంలో ఇక్కడ బంధాలు బరదంత అనే నాటక ప్రదర్శన, దానికి ముందుగా వితరణశీలి పరులకి సహాయపడాలనే ఒక విశాల హృదయం ఉన్న నారాయణ రెడ్డి గారు మాణిక్యం దంపతులకి సన్మాన కార్యక్రమం. ఈ కార్యక్రమాలకి అధ్యక్షత వహించిన శారదా కళానికేతన్ అధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు పారిశ్రామికవేత్త శ్రీ సఫరెడ్డి గారికి, ఈ గ్రామంలో ఒక పారిశ్రామికవేత్తగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న శ్రీనివాసరెడ్డి గారు, అల్లూరు సీతారామరాజు కళా పరిషత్ అధ్యక్షులు సత్యరామారెడ్డి గారు, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈశ్వరరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం అధ్యక్షులు దేవానందరెడ్డి గారు, జడ్పీ హై స్కూల్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు గారు, నీలం నాగేశ్వరరావు గారు, అందరికన్నా మిన్నగా ఇవాళ సన్మాన గ్రహీతలుగా ఉన్న నారాయణ రెడ్డి గారు మాణిక్యం దంపతులకు, వేదిక ముందున్న ఆహుతులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆ నటరాజ స్వామిని వేడుకుంటూ, ఈరోజు చాలా చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కలగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మనకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో 64 కళలు ఉన్నాయి. ఈ 24 కళల్లో నాటకం అనేది ఒక ప్రక్రియ. పూర్వకాలంలో నాటకాల ద్వారా, కళారూపాల ద్వారా, కళాజాతాల ద్వారా భావజాలాన్ని ప్రజల్లోకి చూపించడం కోసం రాజకీయ పార్టీలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజలకి విశదపరచడం కోసం అనేక సంస్థలు ఈ విధమైన కార్యక్రమాలను ఎన్నుకొని ముందుకు వెళ్ళడం జరిగేది. పురాణ కాలం నుంచి కూడా కళల్ని ప్రజల్ని జాగృత పరచడం కోసం మనం ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదైతే ఈ కళలకు సంబంధించి నటరాజస్వామిని ఆరాధిస్తామో, ఆయన నృత్యం ఏ విధంగా చేస్తారు, ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రవర్తించే విధానం మనందరం అనుసరించాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఆయనకి మనమందరం ఆయన్ని సంపదలమ్మని, సిరి సంపదలమ్మని, ఆయురారోగ్యాలమ్మని మనం వేడుకుంటా ఉంటే, అందరికీ సిరి సంపదలనిచ్చే వ్యక్తి శ్మశానంలో ఉండడం, ఏ విధమైన అలంకరణ లేకుండా నిరాడంబరంగా జీవించడం. మరి గరళకంఠుడు అని మనందరికీ తెలుసు. ప్రపంచానికి వినాశకారిగా ఉన్న విషయాన్ని తన గొంతులో ఉంచుకొని, అది బయటకు వస్తే ప్రపంచానికి నాశనం, లోపలికి వెళ్తే తను ఆహుతవుతారని తెలిసినప్పటికీ ఆనందంగా నృత్యం చేయడం మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి చరిత్రలు, అటువంటి పురాణాల్లో మనకు తెలియజేసిన విషయాలు ప్రజలకు తెలియజేయడం కోసం ఈ కళల ద్వారా మనం అనేక రకాలుగా ప్రజలకు సేవ చేయడం అనేది ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఈ కళల రూపాలు మారడం, టీవీల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టడం, అందువల్ల సత్యరామారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ కళా వేదికలు లేదా కళా పరిషత్తులు లేదా ఈ నాటక ప్రదర్శనలు అంతరించిపోతున్న పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి దాన్ని పునరుద్ధరించాలనే ఆలోచనతో అనేక సంస్థలు కృషి చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రేక్షకాదరణ అనేది అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో మన ప్రాంతంలో, అదేవిధంగా కొన్ని ముఖ్యంగా ఒంగోలు ప్రాంతంలో కొంతవరకు ఆదరణ కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ కళంతరించిపోతున్న కళల్ని
తిరిగి జీవం పోయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది సమాజంలో. ముఖ్యంగా మూలారెడ్డి కళా పరిషత్ గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఇటీవల కాలంలో మూలారెడ్డి కళా పరిషత్తు నిర్వహించకపోవడానికి ఒక కారణం కూడా మీ అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో దుర్మార్గం ఎంత పరాకాష్ఠకు చేరింది అనడానికి మూలారెడ్డి కళా పరిషత్ మూలన పాఠానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2019లో నేను ఓడిపోవడం, ఆ సంవత్సరం ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగడం వలన ఏప్రిల్ మే నెలలో నిర్వహించాల్సిన కళా పరిషత్తును నిర్వహించలేకపోయాం. ఆ తదుపరి సంవత్సరం కరోనా రావడం, 2 సంవత్సరాల వరుసగా కరోనా వల్ల ఈ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లేదు. 3వ సంవత్సరం జరిగేటప్పటికీ మూలారెడ్డి గారు పరంపదించడం జరిగింది. మూలారెడ్డి గారు పరంపదించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన పేరున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో 11వ రోజు కార్యక్రమం భోజనాలు అక్కడ పెట్టాలని అనడం, ఆ రోజు అక్కడున్న ప్రధానోపాధ్యాయులు ఆయనకాయనే స్వయంగా వచ్చి మూలారెడ్డి గారి పేరు మీద అక్కడ స్కూల్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అక్కడే నిర్వహిస్తారని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. మీ అభిప్రాయం తెలియజేస్తే డిఈఓ గారు పర్మిషన్ తీసుకుని ఆ రోజు సెలవు ప్రకటించి దానికి బదులుగా ఇంకొక రోజు మేము పనిచేస్తామని వారు చెప్పడం, దానికి మేము అంగీకరిస్తే వారు ఒక లెటర్ ఇమ్మన్నారు. నేను ఒక లెటర్ ఇచ్చి ఈ కార్యక్రమం పలానా తేదీన అక్కడ నిర్వహిస్తాం, దానికి అనుమతి ఇవ్వమని డిఈఓ గారికి లెటర్ పంపించాం. ఇది సర్వసాధారణంగా జరిగిపోతుందని పాపం హెడ్ మాస్టర్ కూడా నార్మల్గా డిఈఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. డిఈఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారికి ఎదురు ప్రశ్నలు వచ్చాయి. ఎందువల్ల ప్రైవేటు కార్యక్రమం అక్కడ నిర్వహిస్తారు, దీనికి అనుమతి ఏ విధంగా ఇస్తారు అని ఎదురు ప్రశ్నించేటప్పటికీ హెడ్ మాస్టర్ గారు అవాక్ కావడం జరిగింది. దిక్కుతోచన పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. నేను అనుకోని సంఘటన, అనుకోని పరిస్థితి ఇక్కడ ఎదురైంది, దీనికి పరిష్కార మార్గం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని వారు చెప్పడం, అది వర్షాకాలం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాకు అతి ముఖ్యమైన ఒక బ్యూరోక్రాట్తో మాట్లాడి ఆయన వెంటనే అప్పుడు కలెక్టర్ మాధవీలత గారితో మాట్లాడి కలెక్టర్ అప్పటికప్పుడు పర్మిషన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరంలో మేము కళా పరిషత్ నిర్వహించాలని తలపెట్టినా ఇదే పరిస్థితి వచ్చిండేది 60 సంవత్సరాలు. అందుకోసం ముందుకు వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి కన్నా మౌనంగా ఉండడం మంచిది అనే ఉద్దేశంతో ఆ 2 సంవత్సరాలు ఆ కార్యక్రమాన్ని అదొకటి. మా కళా పరిషత్ కార్యదర్శి కృష్ణారెడ్డి గారు పరంపదించడం కరోనాలో, ఇది అన్ని పరిస్థితుల మధ్యన దాన్ని నిర్వహించడం ఒకంత విరామం ఇవ్వడం జరిగింది. వారు కోరినట్టుగానే ఈ సంవత్సరం మూలారెడ్డి కళా పరిషత్ నిర్వహిస్తాము అని ఈ సందర్భంగా ఇక్కడ మేము ప్రకటిస్తా ఉన్నాను. నేను ఇప్పుడే మా కళాధించి సూర్యుడి గారితో కూడా చెప్పాను, రేపు మానాపురం సత్యనారాయణ గారిని రమ్మన్నాను, మీరు కూడా సమయానికి అందుబాటులో ఉండండి, డేట్లు మనం నిర్ధారణ చేసుకుని ముందుకు వెళదామని వారికి చెప్పడం, ఎట్టి పరిస్థితుల్లోని ఈ కళా పరిషత్ నిర్వహణ అనేది ఆగదు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందనేది మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కళలైనా లేదా మన ప్రాంతంలో మహానుభావులు మరణించిన వారిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా ఆ పరిస్థితి కొరవడింది. ఇక్కడ సాక్షాత్తు మూలారెడ్డి గారి జ్ఞాపకాలు, పెద్దల తేదల రామారెడ్డి గారి జ్ఞాపకాలు మరి వారి గ్రామంలోనే, పత్తూరు గ్రామంలోనే తొలగించడానికి ప్రయత్నం జరిగింది, దాన్ని అడ్డుకోవడం జరిగింది. అటువంటి ఒక వికృతమైన చేష్టలకి పరాకాష్ఠగా ఇక్కడ నిలిచిన సందర్భంలో ఈ కళా పరిషత్ వాయిదా వేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇవాళ ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సంక్రాంతికి ఎప్పుడు ఆనవాయితీగా వాళ్ళ కార్యక్రమం నిర్వహించేది కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా ఈరోజు దీన్ని వాయిదా వేయడం,
ఈ ఉగాది పండుగ రోజు జరపడం అనేది చాలా సంతోషం. మనకి భారతీయ సనాతన సంస్కృతిలో ఏ పండుగను తీసుకున్నా అన్నీ కూడా ప్రకృతిని పరిరక్షించమని చాటి చెప్పేవే. మన ఏ ధర్మం తీసుకున్నా బాబా గారు చెప్పారు పూజలు, ఏ పూజ తీసుకున్నా ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం తప్పించి మానవుడికి సిరి సంపదలమని ఆయురారోగ్యాలమని ఏ పూజ చెప్పదు. మన భావాన్ని అనుసరించి ఇవాళ కార్యక్రమాలు ఆ విధంగా నిర్వర్తిస్తున్నారు తప్పించి నాకు జీవితాన్ని ఇచ్చావు, నేను జీవించడానికి ప్రకృతిని ఇచ్చావు, అందువల్ల భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుతున్నాం అనేదే మాత్రమే మన పూజా విధానం భారతీయ సంస్కృతిలో. అటువంటి భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కళల ద్వారా భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలి. ఈ ఉగాది సందర్భంగా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శారదా కళానికేతన్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి అందులో చక్కటి కార్యక్రమం నారాయణ రెడ్డి గారికి సన్మానం. మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, పరోపకారార్థాయ మిదం శరీరం అని. పరుల ఉపకారం కోసం తన శరీరాన్ని ఇచ్చిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువు నిదర్శనం ఈ నారాయణ రెడ్డి గారి దంపతులు. అంటే ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటూ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు రావడం, ఇటు ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ వారి వంతు సహకారం గ్రామానికి అందిస్తూ, ఈ గ్రామంలో ఒక శివాలయ నిర్మాణం జరిగిందన్న, అనేక రోడ్ల నిర్మాణాల్లో వారి భాగస్వామ్యం వహించిన, అదేవిధంగా వీరబ్రహ్మం గారి గుడి నిర్మాణం చేసిన, ఇక్కడ ఈ డయాస్ ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు. నేను ఎమ్మెల్యేగా మరలా ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి వచ్చినప్పుడు వారు అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో నిర్మాణం చేసే రోడ్లకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రజా విరాళం అవసరం అయితే నా వంతు సహకారం నేను అందిస్తాను, తప్పనిసరిగా గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి, దానికి మీరు సహకరిస్తే నేను సహకరిస్తాను అని వారు చెప్పడం, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న శ్మశానాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను కూడా వారు వెలువచ్చటం, తప్పనిసరిగా నారాయణ రెడ్డి గారి ఆకాంక్షను అన్నింటినీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా వారికి జరిపే సన్మాన కార్యక్రమానికి వారి దంపతులిద్దరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శారదా కళానికేతన్ కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక మారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు. తదుపరి